జ్యోత్స్నను చూసిన కార్తీక్ ఆవేశంతో వెళ్లి జ్యోత్స్న కారుని ఆపేసి చెడమడా తిట్టేస్తాడు. ఆ తిట్లనేవి పట్టించుకొని జ్యోత్స్న, నిన్ను మాత్రం నేను వదలను బావా, ఎప్పటికైనా నువ్వు నావాడివే అని ఖచ్చితంగా చెప్పేస్తుంది. నువ్వు ఎన్ని జన్మలెత్తినా సరే నేను నిన్ను పెళ్లి చేసుకోను, నీలాంటి దాన్ని నా దగ్గరికి కూడా రానివ్వను అని కార్తీక్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నువ్వే చేసుకుంటావు బావా, చేసుకునేలా నేను చేస్తాను. అసలు శౌర్య ఆపరేషన్కి ఎవరు సహాయం చేశారో నేను తెలుసుకోవాలి అని హడావిడిగా ఇంటికి వెళ్లి సుమిత్ర నగలన్నీ కూడా చెక్ చేస్తుంది. ఆ నగలన్నీ అక్కడే ఉండడంతో ఇంకెవరు సహాయం చేశారా అని డౌట్ పడుతూ ఉంటుంది. అక్కడికి వచ్చిన సుమిత్ర కూడా జ్యోత్స్నని తిడుతుంది. నేను సహాయం చేయకుండా చేసింది నువ్వే కదా, ఇప్పుడెందుకు చెక్ చేస్తున్నావని. అయినా సరే మనము కాకుండా ఇంకెవరు చేస్తారు శౌర్యకి, ఎవరో అయితే చేశారు కదా, ఆ విషయం తెలుసుకోవాలి అని తల్లితో కూడా రూడ్గా మాట్లాడి జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తనకు శ్రీధర్ మీద అనుమానం వస్తుంది. శ్రీధర్కి కాల్ చేసేసి ఎందుకు సహాయం చేశావు మామా, ఎవరికీ చెప్పకుండా ఎలా చేస్తావు అని నిలదీసి అడుగుతుంది. శ్రీధర్ కూడా కూల్గా నేను చెయ్యలేదు, ఎవరు చేశారో నాకు తెలియదు అని డిస్కషన్ పెడతాడు. ఆ తరువాత జ్యోత్స్న నువ్వు చేయలేదు అంటే ఖచ్చితంగా నీ భార్య చేసుంటుంది అని అంటుంది. అప్పుడు శ్రీధర్, నా భార్య, తను నేను చెప్పకుండా గీత కూడా దాటదు, అలాంటిది నాకు తెలియకుండా 45 లక్షలు ఇస్తుందా అని షాకింగ్గా అడిగేసరికి ఏమో మామ, అత్తనైతే నమ్మడానికి వీల్లేదు, తను చేసినా చేస్తుంది అని జ్యోత్స్న అనుమాన బీజం నాటడంతో శ్రీధర్ కూడా కావేరి మీద డౌట్ పడతాడు. ఆ సమయానికి కావేరి కూడా ఇంట్లో లేకపోవడంతో శ్రీధర్ వెళ్లి కావేరి నగలను చెక్ చేస్తాడు. అక్కడ నగలు కనిపించవు. ఈ నగలు అమ్మినా కూడా అంత డబ్బు రాదు కదా, మరి మిగిలిన డబ్బులు ఎలా అడ్జస్ట్ చేసింది అని బ్యాంకుకి ఫోన్ చేసి తన ఫిక్స్డ్ డిపాజిట్ గురించి ఎంక్వైరీ చేస్తాడు. వాళ్ళు తను పొద్దున్నే వచ్చి అంత డిపాజిట్ తీసుకుని వెళ్ళింది అని చెప్పగానే శ్రీధర్ షాక్ అయిపోతాడు. నాకు చెప్పకుండా ఇది గడపే దాటదు అనుకున్నా, అలాంటిది ఇంత పెద్ద మొత్తం నాకు చెప్పకుండా సహాయం చేసిందా, చూస్తాను, రేపు హోమానికి వెళ్తున్నాను అంటున్నారు కదా, వీళ్ళ అందరి సంగతి అక్కడే చూస్తాను, వీళ్లకు మనశ్శాంతి లేకుండా చేస్తాను అని శ్రీధర్ తనకు ఆ విషయాన్ని తెలిసినా కూడా తెల్లారి వరకు వెయిట్ చేస్తాడు. ఇక ఇక్కడ కార్తీక్ ఇంట్లో హోమం స్టార్ట్ అయిపోతుంది. స్వప్న వచ్చి ఉంటుంది. మిగిలిన వాళ్ళు ఎవరు రారు. కాంచన మాత్రం గుమ్మం వైపే చూస్తూ ఉంటుంది. వాళ్ళ పుట్టింటి వాళ్ళు వస్తారేమో అని ఎదురు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. తనను గమనించిన కార్తీక్, దీపలు ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు. అంతలోనే పంతులు గారు, మీ పుట్టింటి వాళ్ళెవరైనా వచ్చారా అమ్మా, నీకు కానీ మీ కోడలికి కానీ బట్టలు పెట్టాలి కదా, హోమం జరిగేటప్పుడు అది ఆచారం కదా అని అడుగుతారు. పంతులు గారు 2-3 సార్లు అడిగినా కూడా ఎవ్వరూ సమాధానం ఇయ్యకపోయేసరికి కార్తీకే, నేనేనండి, నా భార్యకు పుట్టింటి వాళ్ళు లేరు, తనకు పుట్టిళ్ళైనా మెట్టినిళ్ళైనా నేనే, మా అమ్మకి కూడా పుట్టిల్లు లేదు, కొడుకునైనా అన్ననైనా తండ్రినైనా అన్నీ నేనే అని కార్తీక్ చెప్తూ ఉండగానే సుమిత్ర, దశరథ్లు అక్కడికి వస్తారు. వాళ్ళను చూసిన అందరూ కూడా చాలా సంతోషపడిపోతారు. దశరథ్ కాంచన దగ్గరికి వచ్చి బాగున్నావా అని అడుగుతాడు. తను ఏడుస్తూ, ఇన్ని రోజులు పట్టిందా అన్నయ్య ఈ చెల్లిని చూడడానికి అని అడుగుతుంది. నాన్న కోసం అటు ఉండాలో, చెల్లి కోసం ఇటు అడుగేయాలో తెలియని పరిస్థితిలో నేనున్నానమ్మా, అలాంటప్పుడు నేను ఎలా రాగలను, ఇన్నాళ్లకైనా నేనొచ్చాను, నేనెంత బాధపడుతున్నానో నాకు తెలుసు, నీకు సహాయం చేయలేనందుకు నేను చాలా బాధపడుతున్నాను అని దశరథ్ బాధపడుతూ చెప్తాడు. తర్వాత వాళ్ళకి సుమిత్ర, దశరథులు బట్టలు పెడతారు. వెంటనే కావేరి వస్తుంది. కావేరిని చూసినాక అక్కడున్న వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయిపోతారు. కార్తీక్ అయితే చాలా కోపం వస్తుంది. ఎందుకు పిలిచావని అడుగుతాడు. కావలసిన వాళ్ళందరినీ పిలవమన్నారు కదా డాక్టర్ బాబు, అందుకే పిలిచాను అని దీప అనగానే కార్తీక్ మాత్రం కోపంతో చూస్తుంటాడు. కావేరి వచ్చి అందరినీ పలకరిస్తుంది, కానీ ఎవ్వరూ కూడా తనని పలకరియరు. స్వప్న ఒక్కతే తల్లిని చూసి ఆనందపడి తల్లి దగ్గర మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోనే శ్రీధర్ కూడా వెనకాల నుంచి వస్తాడు. మా నాన్నను పిలవలేదు అన్నావు కదా, ఎక్కడి నుంచి వచ్చాడు అని కార్తీక్ అనగానే, నిజం చెప్తున్నాను డాక్టర్ బాబు, నేను అసలు తనని పిలవలేదు, అతను ఎందుకు వచ్చాడో నాకు తెలియదు అని దీప బాధపడుతూనే చెప్తుంది. శ్రీధర్ ఏమీ పట్టించుకోకుండా వచ్చేసి అందరినీ తలా ఒక మాట అంటూ ఉంటాడు. అక్కడ వచ్చిన ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఇదిగో ఈమె మొదటి భార్య, ఆమె రెండో భార్య అని మాట్లాడుకుంటూ ఉంటుంటే కార్తీక్కి ఇంకా కోపం వస్తుంది. కాంచన చాలా బాధపడుతూ ఉంటుంది. దొరికిందే సందు అనుకుని శ్రీధర్ కూడా అందరినీ వెటకారంగా మాట్లాడుతూ అందరినీ బాధ పెడుతూ ఉంటాడు. హోమం జరిగిపోతుంది. ఆ తర్వాత కార్తీక్ కోపంగా దీపను లోపలికి రమ్మని పిలిచి వెళ్ళిపోతాడు. దీప కూడా కోపంగా సహనంతోనే వెళ్తుంది.
శౌర్య కూడా వెళ్ళిపోబోతుంటే స్వప్న తనని బయటే ఆపేస్తుంది. నువ్వు ఇక్కడే ఉండు నాన్న, అమ్మ నాన్న మాట్లాడుకొని వస్తారు అని. ఆ తర్వాత వాళ్ళిద్దరూ లోపలికి వెళ్తే కార్తీక్ బాగా దీపను తిడుతూ ఉంటాడు. కావలసిన వాళ్ళని పిలవమని ఒక్క మాట అన్నందుకు వచ్చే వాళ్ళను, రాని వాళ్ళను, కావలసిన వాళ్ళని, కాకూడని వాళ్ళని అందరినీ పిలుస్తావా అని కోప్పడుతూ ఉంటాడు. అదేంటి డాక్టర్ బాబు, తను మీ అమ్మ నాన్నలే కదా అని చెప్పే వరకు వాళ్ళు మనమని అనుకోకూడదు, వాళ్ళు నాకు సొంతం కాదు, వాళ్ళని ఎందుకు పిలిచావు అని కార్తీక్ కోపడుతూనే ఉంటాడు. అంతలోనే శ్రీధర్ అక్కడికి వచ్చి, ఏరా నేను నీకు తండ్రిని కాదా, నేను వస్తే ఏమైంది, నేను మీకు అయినవాడిని కాదా అని వెటకారంగా మాట్లాడతాడు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని కార్తీక్ అడిగితే, నేను రాకూడదా అని గట్టిగా నిలదీస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కావేరి, వద్దు, ఎందుకు ఇక్కడ ఈ వాదన అంతా, మనం ఇంటికి వెళ్దాం పదండి అని ఎంత నచ్చ చెప్పినా కానీ శ్రీధర్ ఏమీ మాట్లాడాడు. ఇక ఒకరెనుక ఒకరు శౌర్యను బయట ఉంచేసి అందరూ లోపలికి వస్తారు. దశరథ్, సుమిత్ర ఇంటికి వెళ్ళిపోతారు. మీరిప్పటి వరకు మాకు చేసిన మేలు చాలదా, ఇంకా ఏం మేలు చేయాలని ఇక్కడికి వచ్చారు అని కాంచన నిలదీసి అడుగుతుంటే, నేను చేసిన మేలు ఏంటో మీకు తెలియదా, నేను చేసిన మేలు కూడా నేను చెప్పుకోవాలి కదా, అందుకే ఇక్కడికి వచ్చాను. రే కార్తీక్, నీ కూతురికి ఆపరేషన్కి డబ్బులు ఎవరిచ్చారో నీకు తెలుసా అని అడిగితే, ఏమో నాకు తెలియదు, కానీ నీకు చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు అని కార్తీక్ గట్టిగా చెప్తాడు. కానీ నేను చేసిన మేలు ఏంటి అన్నది మీకెవ్వరికీ తెలియదు కదా, ఆ మేలు నేను ఇక్కడ చెప్పిన తర్వాతే కదులుతాను అని శ్రీధర్ అనగానే దీప అయోమయంలో పడిపోతుంది. తను ఎవరికీ చెప్పనని చెప్పింది కదా, మరి తన భర్తకి చెప్పేసిందా అని కావేరి ముఖం వైపు చూస్తూ ఉంటే, నేను చెప్పలేదు అన్నట్టుగా కావేరి తల ఊపుతుంది. అసలు శ్రీధర్ దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాక కావేరి కూడా టెన్షన్ పడుతూ, పదండి మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందామని బతిమలాడుతూ ఉంటుంది. కానీ శ్రీధర్ మాత్రం, లేదు లేదు, నేను ఎంత మేలు చేశాను, వీళ్ళకు ఆపరేషన్కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, అవన్నీ నేను చెప్పిన తర్వాతే ఇక్కడి నుంచి కదులుతాను అని తేల్చి చెప్పడంతో అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఎందుకంటే కార్తీక్ కూడా తను ఎవరు సహాయం చేశారు అన్నది తెలియదు కాబట్టి అసలు ఆ సహాయం చేసింది ఎవరా అని కార్తీక్ కూడా తండ్రి వైపు షాకింగ్గా చూస్తూ ఉంటాడు. మరి తర్వాత ఏం జరుగుతుంది? కావేరియే సహాయం చేసిందని శ్రీధర్ చెప్పిన తర్వాత కార్తీక్ రియాక్షన్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, గివ్ వన్ లైక్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.